పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, ఆ ఊరి నుండి అయితే వచ్చేసామన్నమాట. మా ఇంటికైతే వచ్చేసాము. చూడండి వర్షం అయితే ఫుల్ పడుతుందన్నమాట మేము వచ్చేసిన రోజని ఈవినింగ్. చాలా వర్షం పడింది. ఇంకా కాట్రగడ వెళ్దాం అనుకున్నాము, కానీ వర్షం పడడం వల్ల ఇంకా ఆగిపోయామన్నమాట, వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళాలన్నమాట. చాలా వర్షం పడిందండి, చాలా పెద్దగా పడిందనమాట. ఇంకా నేను ఎల్లుంటే కనుక గ్యారంటీ తడిసిపోతుండే, బస్కి వెళ్ళాల్సి వచ్చిండే. కాకపోతే తడిసిపోతుండే, నేను ఇంక వెళ్ళలేదు. మా అత్త వద్దనడం మంచిదైంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. చెప్పాను కదా కాట్రగడ వెళ్తానని చెప్పేసి రెడీ అయిపోయాను. సో నేనైతే ఇప్పుడు వంట చేసుకుంటున్నాను అనమాట. తినేసి అయితే వెళ్తాము. ఇదిగోండి అప్పడాలు అయితే వేపుతున్నాను. వేపేసి ఇంకా కొంచెం పెరగనం తినేసి అయితే నేను, కార్తిక్, సాత్విక్ అయితే వెళ్తామండి. మేమైతే 8 గంటలకి రెడీ అయిపోమ్మా, బస్కి వెళ్ళిపోతారు కానీ అత్తమ్మని చెప్తే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. 8కంతా ఇంకా మొత్తం అన్ని ఇల్లంతా క్లీన్ చేసేసి అన్నీ చేసుకొని ఇంక పిల్లలకైతే భోజనం పెట్టేసాకైతే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా మా బావ డ్రాప్ చేస్తామన్నారు. ఇంకా మా పిన్ని, మా సొంతక్క, ఇంకా నేను, పిల్లలు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కాట్రగడ. ఎందుకంటే మా పిన్నును సొంతక్క అయితే హైదరాబాద్ వెళ్తారనమాట. వాళ్ళకి డ్రాప్ చేసి అలాగే నాకు అక్కడ దించేస్తారు బాగా. మేమైతే రెడీ అయిపోయాం, కరెక్ట్గా ఉన్నామన్నమాట వచ్చేసరికి. ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్తామన్నమాట. ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ వెళ్ళాల్సింది, కాకపోతే మేము మిస్ అయిపోయామన్నమాట. మా చెల్లి వాళ్ళ పాప బారసాల ఉంది కదా, అది అయిపోయినాకైతే మేము హైదరాబాద్కి అయితే వెళ్తామన్నమాట. సో నేనైతే చాలా అయితే మిస్ అయిపోయినాను. హైదరాబాద్లో చాలా ఫంక్షన్స్ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, కాకపోతే నేను వెళ్ళలేకపోయాను అనమాట. కాట్రగడ వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను అనమాట అమ్మాళ్ళ ఇంటికి. ఎందుకంటే మా చెల్లికి హెల్త్ బాగాలేదు, ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సింది. నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళారు మా చెల్లికి. ఇంకా నేనైతే నెక్స్ట్ డే వస్తాను చిన్న అని చెప్పాను అనమాట ఫోన్ చేసి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయారు కదా, నేను ఒకవేళ వెళ్ళినా కూడా ఇంటి దగ్గర ఉండరని ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు తనకైతే ఇంకా బాగలేదని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. లేదంటే సండే వెళ్తుండే, మా ఊర్లో యాత్ర కూడా అవుతుంది, యాత్ర చూసుకుని వెళ్దామనేసి అనుకున్నాను, కాకపోతే వెళ్ళలేకపోయాను అనమాట. యాత్ర కూడా వెళ్ళలేదు. ఇంకా అత్తమ్మలకైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు కూడా టెన్షన్ అయ్యారు చిన్నగా బాగలేదు అనగానే. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఎలాగుందో ఏమో ఫోన్ చేయమని చెప్పారు. అరవింద్ మమ్మల్ని వదిలేసి చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్ని మిస్ అవుతాను ఇప్పుడు. కూడా వెళ్ళట్లే, ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఏ క్లాస్ ఇప్పుడు? 8th 9th. లేకపోతే ఈడు కూడా వచ్చిండు కదా. ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. అందరం అయితే కాట్రగడ వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి. అక్క వాళ్ళు అయితే బస్కి వెళ్తారు హైదరాబాద్కి, కొత్తూరు నుంచి బస్ అనమాట. కాట్రగడ అంటే మీకు తెలుసా, కొత్తూరు దగ్గరే ఉంది కాట్రగడ. తెలుసుంటే కామెంట్ చేయండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. తను వచ్చేసి మా ఆడపడుచు అనమాట. నేను పిన్ని అని పిలుస్తాను, నాకంటే చాలా పెద్దవాళ్ళు కదా, అందుకని పిన్ని అని పిలుస్తాను. ఫస్ట్ నుండి అలవాటు అనమాట. మేము వచ్చేసరికి వంట చేశారు, పులిహోర, చికెన్, నాటుకోడి చికెన్ అన్నీ చేశారనమాట. అన్నీ చక్కగా అందరం తినేసాము. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట. ఇంకొక ఆడపడుచును, మా తోటకోడలు అయితే వెళ్ళిపోతున్నారు. మా బావ అయితే బస్సు ఎక్కించడానికి అయితే వెళ్తున్నారనమాట. సో వాళ్ళకి ఇంకా బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చామండి. ఇవన్నీ జొన్న పొట్టలు అనమాట, చాలా బాగున్నాయి. మా పిన్ని వాళ్ళకి వంకాయలు వేశారు, ఆ వంకాయ తోట దగ్గరికి అయితే వచ్చాము. చాలా చాలా బాగున్నాయి. నేనే అడిగాను వంకాయలు వేయలేదా పిన్ని అని చెప్పేసి. మేము కూడా వేసామండి మా పొలంలోన. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళలేదు, కానీ పిన్ని వాళ్ళ పొలంకి అయితే వచ్చామన్నమాట. ఇగోండి కొన్ని అయితే పుచ్చిపోయి తీస్తాను, ఎందుకంటే వీళ్ళు మందు కొట్టరనమాట వంకాయలకి. ఎట్లా ఉన్నాయో అట్లానే ఇంకా వండుకొని తింటారు. మందు కొడితే తినకూడదు కదా, వాళ్ళన్నీ అంత దీనిగా పాటిస్తారనమాట. సో ఇంకా చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయన్నమాట ఈ వంకాయలు. ఇంకా మంచిగా ఉండేవన్నీ ఏరాను, కొన్ని ఎక్కడో పుప్పులు ఉన్నాయి కానీ మంచిగానే ఉన్నాయి ప్రతి ఒక్క వంకాయ కూడా. ఇంకా వాళ్ళైతే ఇంకా ఏరకు వదిలేశారనమాట. చాలా వంకాయలు అయితే ఇంక ముదిరిపోయి ఉన్నాయి. మాకు నచ్చిన వంకాయలు మేము ఏరుకొని అయితే తెచ్చేసామన్నమాట ఇంటికి. మా కార్తిక్ గడ అయితే ఇంక ఫుల్ ఖుషి అయిపోయి ఇంక నేను పట్టుకుంటానని ఇంకా మూట కట్టేస్తున్నాడు. నా చున్నీలో వేస్తామండి, చున్నీలో వేయగానే మూట కట్టేసి ఇంకా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట, కవర్తోనూ దానితో పట్టుకొని. ఇంకొక బకెట్, చిన్న బకెట్ అయితే తెచ్చాము, ఆ బకెట్ నిండా అయ్యాయి, ఇంకొక కవర్తో కూడా అయ్యాయి అనమాట. ఇంక మేమైతే పట్టుకొని అయితే ఇంకా అలా వెళ్ళిపోతున్నాము. మా కార్తిక్ గడికి ఎంత అడిగినా కూడా
ఇవ్వరా పట్టుకుంటానంటే అస్సలు ఇవ్వడం లేదు. మొత్తం అయితే కింద పడేశాడు అట్లనే చేసి. లాస్ట్కి అవన్నీ ఏరుకొని అయితే తీసుకొని వచ్చాము ఫైనల్లీ. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే గారెలు అయితే వేస్తుందన్నమాట పిన్ని. మేము అన్ని దగ్గరలో గారెలు అయితే తింటున్నాం పిన్ని. వద్దని చెప్తే ఇంకా మా కార్తీక్ గడిని నాకు కావాలి అని అనగానే ఇంకా పిన్ని అయితే ముందుగానే రెడీ చేసి పెట్టిందనమాట. గారెలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. మా కార్తీక్ గడు కావాలని కానీ ఇంకా పిన్ని అయితే అన్నీ రెడీ చేసి వేసేస్తుంది. ఇక్కడ ఈ పిన్ని నేనే వేస్తానని తీసుకొని నేను తర్వాత అయితే వేసాను అనమాట. ఇంకా వంకాయల గురించి చెప్పాలంటే మాకు ఇంత మంచి వంకాయలు అయితే దొరకవండి. ఒకవేళ దొరికినా కూడా అస్సలు బాగోవన్నమాట. అందుకనే మేమైతే ఇష్టంగా తింటాం వంకాయలు. ఎప్పుడు వచ్చినా సరే నేను తీసుకొని వెళ్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట. పిన్ని వాళ్ళ ఊర్లో గుడి కొత్తగా కట్టారు, చాలా బాగుంటుంది రామాలయం గుడి. ఆ గుడికి అయితే వచ్చామన్నమాట. పిన్ని గుడికి వెళ్దాం పదా అని చెప్పేసి నేనే తీసుకొని ఇంకొచ్చేసాను. గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకనే పిన్ని ఒకసారి గుడికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా పిన్నికి ఇంకా చాలా బాగుంది చూడండి. అసలు గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి సాల్లాగా అయితే కట్టారనమాట, ఎంత బాగుందో. ఇంకా అది నచ్చి ఇంక వీడియో తీసాను అనమాట. ఇంకా మాకు గుడిలో దర్శనం అయిపోయింది, పూజ అంతా చేసేసి అభిషేకం కూడా అయిపోయింది అనమాట. అన్నీ చేపించుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా భార్గవ్ అయితే ఇంకా మాకు బస్సు ఎక్కించాడు కొత్తూరు తీసుకొచ్చేసి. సో అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. నేను మా సాత్విక్ మా కార్తిక్ అయితే ముగ్గురం అయితే వెళ్తున్నామండి ఈ బస్సులోన. ఈ బస్సు వచ్చేసి పాల్కొండ వరకేని, పాల్కొండ నుంచి రాజాం బస్సు అయితే ఎక్కాలి. ఇంకా మా ఊరి నుండి వచ్చుంటే కనుక 3 బస్సులు మారాల్సి వస్తుండే. ఇంకా కొత్తూరు నుండే కాబట్టి ఇంకా త్వరగా అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా 2 అవర్స్లో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి అయితే 3 అవర్స్ పడుతుంది బస్సులో. ఇది వచ్చేసి సీతంపేట అనమాట. సీతంపేట సంత అయితే ఇక్కడ అవుతుందండి మొత్తము. ఈరోజు అవ్వట్లేదు అనమాట, మండే పెడతారు ఎక్కువ. ఈ సంతలో ఏం కావాలని తీసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూడండి అసలు ఎన్ని మామిడికాయలు ఉండాల్సింది, అసలు ఒక్క చెట్టుకు కూడా మామిడికాయలు కూడా లేవన్నమాట. మొత్తం ఖాళీ అయిపోయాయి చెట్లంతను. పోయిన సంవత్సరం బాగా కాసాయి కానీ ఈ సంవత్సరం లేవన్నమాట మామిడికాయలు. ఇంకైతే మేము బస్సులో వెళ్తూ ఉన్నాం. ఇదిగోండి పాలకొండ అయితే వచ్చేసామన్నమాట. మా పిల్లలు అయితే అది కావాలి ఇది కావాలని అడుగుతున్నారు పాలకొండ బస్ స్టాప్లో. నేనైతే కొనేసామని చెప్పాను వాళ్ళకైతే. ఇది వచ్చేసి పాలకొండ బస్ స్టాప్ అండి. ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. రాజాం బస్సు అయితే లేదు. రాజాం బస్సు అయితే ఇప్పుడు మేము ఎక్కాలి. మేము ఇంకా అక్కడ ఎక్కి ఇంక మళ్ళీ వేరే బస్సు అయితే ఎక్కాలన్నమాట. కానీ అక్కడ బస్సు అయితే ఉండదు. మేమైతే ఆటోలో అయితే వెళ్ళిపోతాం అక్కడి నుంచి అమ్మాళ్ళ ఇంటికి. ఇక్కడైతే ఆటో మాట్లాడుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడం కొద్దిగా కష్టం అనమాట అమ్మల ఊరు వెళ్ళాలంటే. ఇంకా అందుకే డైరెక్ట్గా ఆటో మాట్లాడేసాము. ఇంటి దగ్గర నుంచి ఆటో కట్టించి పంపిస్తామన్నారు మా హస్బెండ్. కాకపోతే మేము అనుకోకుండా సడన్గా బయలుదేరి వచ్చేసామన్నమాట. అందుకనే ఇంకా అలా రావాల్సి వచ్చింది, లేదంటే ఆటో కట్టించుకునే వస్తుండే. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇసుకుపోయారనమాట ఈ జర్నీ చేయడం వల్ల. ఇంక ఎలా ఒకలాగా ఇంటికి అయితే వచ్చేసామండి. ఫైనల్ ఇంటికి చేరిపోయాక చూడండి ట్యాబ్ అయితే వాసిపోయినట్టు చూసుకుంటున్నాడు ఇక్కడ మా కార్తిక్ గడు. ఇంకా ఒకటి ట్యాబ్ చూస్తే ఇంకొకడు ఊరుకుంటాడా, వాడికైతే ఫోన్ కానే కావాలి. మా అమ్మ ఫోన్ అయితే తీసుకొని గేమ్స్ అయితే ఆడుకుంటున్నాడు. మా చెల్లికి హెల్త్ బాగాలేదు చూడండి ఎట్లా అయిపోయింది పాపము. సిజరీన్ కదా, దానివల్ల ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసారు వాళ్ళైతే. సో ఎలా ఉంది ఏంటని చెప్పేసి అడిగాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. ఫైనల్ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. మా చెల్లికి అయితే హెల్త్ బాగాలేదని చెప్పేసి వచ్చామన్నమాట. చూడండి పాపం ఎలా అయిపోయింది, ఇప్పుడు వరకు పడుకునే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.